ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనం మూసి కట్టడానికి అన్ని అడ్డంకులు ఇవి అవి ప్రతిపక్షాల లొల్లి ఇది అది అన్ని వస్తా ఉన్నాయి, మనకు రకరకాల ఇబ్బందులు వస్తా ఉన్నాయి కదా. ఒక సింపుల్ విషయం ఉంది సార్. ఇగో వీళ్ళు ట్రాన్స్జెండర్లు అట, ఫేక్ ట్రాన్స్జెండర్లు అట. అయ్యో అదో పరిశ్రమ వాళ్ళని గుర్తుపట్టిరు, మొత్తానికి గుర్తుపట్టి వీళ్ళు ఫేక్ అని చెప్పి తేల్చేసారు. వాళ్ళు గుర్తుపడతారు. ఇక ఇది ఇగో సార్, ముఖ్యమంత్రి గారు స్టూడెంట్లే టాయిలెట్ గోడలై హవేలీ గణపూర్ హై స్కూల్లో బాలికల దుస్థితి. బాలికలు 232 మంది ఉన్నా ఒక్క టాయిలెట్ కూడా లేని వైనం. అమ్మాయిలు మూత్ర విసర్జన పోవాలంటే అమ్మాయిలు ఇట్లా గోడగా నిలబడాలంట. ఈడ బాత్రూమ్ గట్టంగా ఎవడన్నా అడ్డుకుంటే ముఖ్యమంత్రి గారు నేను చూసుకుంటా సార్. ఈడ ఎవడన్నా ధర్నా చేస్తున్నా సార్ కట్టొద్దని. ఇక్కడ ఎంత సిగ్గుచేటంటే మెదక్ జిల్లా హవేలీ గణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో టాయిలెట్స్ లేక విద్యార్థినుల చుట్టూ నిలబడితే మధ్యలో ఒకరి తర్వాత ఒకరు పని కానివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్కూల్లో 540 మంది స్టూడెంట్స్ ఉండగా వారిలో 232 మంది బాలికలే. గతంలో బాయ్స్ కు ఒకటి గర్ల్స్ కు ఒకటి చొప్పున టాయిలెట్స్ ఉండేవి, కానీ మెయింటెనెన్స్ లేక 2 మూలన పడ్డాయి. గత బీఆర్ఎస్ హయాంలో మన ఊరు మనబడి కింద టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు, కానీ కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో బాయ్స్ ఆరు బయట వెళ్తుండగా గర్ల్స్ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక దీనికి సమాధానం చెప్పురు సార్. దీనికి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ తమ దగ్గరనే ఉంది కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి సార్. ఆడబిడ్డలు వరుసగా గోడ లెక్క నిలబడితే 232 మంది పిల్లలు ఆ బిడ్డలు మూత్ర విసర్జనకు పోవాలి. ఇదా ఎంత సిగ్గు తప్పిన ముచ్చట సార్ ఇది మన ప్రభుత్వానికి? ఇదేనా జరిగేది? హవేలీ గణపురం మెదక్ జిల్లాలో ఇప్పుడు ఏం చెప్దాం సార్ ఈ సమాజానికి? ఈ ఫోటో ఒకటి మనం ఈ సచివాలయాన్ని కట్టుకుందాం సార్ పెద్దగా. మూసీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ బిడ్డల మీద ఉండదా? మనకి వేల కోట్ల రూపాయలు అక్కడ అవసరం లేదు కదా. దీనికి ఈడ బాత్రూమ్లు కట్టించేందుకు లేదు, సర్కార్ బడులు బాగు చేసేందుకు లేదు. నిన్న యాదగిరిగుట్ట గవర్నమెంట్ జూనియర్ కళాశాల తనిఖీకి పోయిన నేను. పోతే 230 మంది పిల్లల నుంచి 90 మంది పిల్లలకు వచ్చింది కాలేజీ. మొత్తం రిజిస్టర్ తీసి చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలే, ఇంకో లేనేలేడిగా. వీళ్ళు చదువుకునే స్కూల్ని ఎందుకు డెవలప్ చేస్తారు? వాళ్ళు దొంగలు పెట్టుకున్నటువంటి కార్పొరేట్లు కార్పొరేట్ గవర్నమెంట్ ఇది చూసిన తర్వాత తల్లిదండ్రులు ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్కి పంపుతారా? ఇదేమన్నా ముఖ్యమంత్రి గారు ఇది మంచిగా అనిపిస్తున్నది మనకు ఈ వ్యవస్థ. అరే స్కూళ్ళను బాగు చేయరు అంటే స్కూల్ బాగు చేయరు, స్కూళ్ళ బడ్జెట్ పెంచురు సార్, అంచనాలు పెంచురు. ఎవడని అడిగితే అడుగు. ఎంత దుస్థితి అంటే స్టూడెంట్లే టాయిలెట్ గోడలై ఇందులో మన పిల్లలుంటే మన బిడ్డలుంటే మన నాయకులు, మనం రాజకీయ నాయకులం కదా, మన బిడ్డలుంటే మన బిడ్డలకి పరిస్థితి వస్తే మనకేమైనా సిగ్గు వస్తుంది. పేదోని పోరాడు కదా, పేదోని బిడ్డ కదా ఆడున్నది, అందుకే మనకు పట్టింపు లేదు. ఏడికి పోవాలా? ఆ బిడ్డల పరిస్థితి ఏంది చెప్పండి. మూసీ కాడ బతిలాడి ఆల్టర్నేట్ ఈడ చూపించారు సార్, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. ఇట్లా ఇది ఉందా? ఈ దేశంలో ఎక్కడైనా ఇది ఉందా? ఇట్లా ఆడబిడ్డలే గోడగా నిలబడి వాళ్ళ అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏమైనా ఉందా? ఇక పెద్ద డైలాగులు వద్దు సార్. ఇక మనకి ఎందుకంటే పెద్దగా డైలాగులు, పేదవాడు, గ్రీన్ ఇవన్నీ వద్దు. ఇక మన పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ సిగ్గుతో తలదించుకుంటున్నాం సార్. ఇందులో ఈ హవేలీ గణపురానికి సంబంధించి మెదక్ జిల్లా టీం కూడా చెప్తా ఉన్నా, మా టీంకి చెప్తా ఉన్నా, ఈ స్కూల్కు పోయి ఈ స్కూల్లో ఉన్నటువంటి మొత్తం ఏది ఆ డాటా అంతా తీసుకురారు. ఒకసారి డాటా అంతా తీసుకురావి నువ్వు పోయి
శ్యామ్ నువ్వు పోయి ఆ స్కూల్లో ఉన్నటువంటి డాటా అంతా నేను లెటర్ ఇస్తా, అది తీసుకొని పోయి ఆ డాటా అంతా తీసుకొని రా. రేపు పొద్దుగాలు చెప్పుకుందాం దీని గురించిగా, సమయం ఎందుకు వృధా. ఇక్కడ మన రాజకీయ నాయకుల పిల్లలు ఉంటేనేమో మనకేమైనా చీమునొత్తురు అనిపించు. అది పరిస్థితి. ఇక ఎవడేం చేస్తాడు. మూసీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలల మీద కూడా ఉండాలి. మనం చెప్పే